అదిగో తరతరగా పరిగెత్తుతూ ఉన్నారు. ఆ బరువులు ఒక్కరంతా ఆనందంతో చూస్తూ ఉన్నారు. నరసింహకొండ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన ఆ నరసింహస్వామి గారు రంగనాథ స్వామిని నిలదీసి ప్రశ్నిస్తున్నారు. మీ కళ్యాణం అంత గొప్పగా జరిగిందంటే, టీవీలు పెట్టారట్నే, మాచవూరు రమేష్ అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారట్నే, అవధాని గారు వేద మంత్రాలు పఠించారట్నే, ఎంత గొప్పగా జరిగింది. నన్ను పిలిస్తే ఏం పోయింది, నాకు సరిగ్గా ఆహ్వానం అందలేదు, అపశ్రద్ధ జరిగింది. దీనికి మీ యొక్క వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి అని రంగనాథ స్వామి వారిని నరసింహస్వామి వారు అడుగుతున్నారు. అప్పుడు రంగనాథ స్వామి, అయ్యా ఈ 10 రోజులు ఉత్సవాలలో పొద్దున పూట వాహనాలు ఊరంతా జరగడం, సాయంకాలం వాహనాలు జరగడం, అసలు నాకు కల్పగిరి క్షేత్రంలో ఒక వరదరాజస్వామి ఒక అగ్నిగుండం, అలాగే వేగగిరి నరసింహకొండ ఒక అగ్నిగుండం, 3 ఏర్పరిచి తప్పనిసరి సహాయ సహకారాలతో అద్భుతంగా యాగం నిర్వహిస్తే నెల్లూరులో శ్రీరంగనాథ స్వామి అట్లాగే నరసింహకొండ మీద నరసింహస్వామి గారు ఇప్పుడు ఆ యొక్క అద్భుతమైన రంగనాథుడు బ్రహ్మోత్సరాలకే స్వభావమైన పదాల గోపాలం ఆనందంగా కొనియాడే రథం మీద ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన వేదంతో 9 గంటల పులకాంకితమైంది. అదేవిధంగా పురుషులు కూడా మీ జ్యోతులు చేస్తా, మీ పక్కనే జ్యోతికములు చేస్తా, ఎండ తాకిడి ఉన్న భక్తులంతా మర్చిపోయి రథం లాగడం, రథంతో సంచరించడం, ఈ ఉత్సాహంలో ఒక మైమరపు పొంది ఉన్నారు. ఒక మహద్భాగ్యంగా భావన చేస్తూ ఉన్నారు. మన నెల్లూరు సీమలో స్వామివారికి జరిగే ఈ రథోత్సవం విశాలమైన వీధుల్లో జరుగుతుంది. ఇంత పెద్ద వీధులు ఉండి శ్రీవారిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మన నగరానికి హంగ్ అయితే అట్లాంటి హంగుతో ఉన్న నగరాలు బహుస్వల్పం, అక్కడక్కడ ఉంటాయంటే ఎక్కడో ఉంటాయి. అట్లాంటి భాగ్యశాలమైన మనం స్వామి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఉత్సవాన్ని చూస్తున్నాం. నరసింహ స్వామి వారికి రంగనాథ స్వామి వారికి మధ్య చర్చలు ఏమయ్యాయి ఏమిటి అనే భక్తులంతా ఎదురు చూస్తున్నారు. నరసింహ స్వామి వారు మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారు. భక్తులంతా చూస్తూ ఉన్నారు. వాయిద్యాలు మోగుతూ ఉన్నాయి, శబ్దాలు మెల్లముట్టుతూ ఉన్నాయి, అందరి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. నరసింహ స్వామి వారు వెనక్కు కదులుతూ ఉన్నారు. సూర్య కిరణాలు అందరినీ తాకుతూ ఉన్నాయి. అయితే ఇది చంద్ర కిరణాల వలె, మంచు తుంపర్ల వలె అనుభూతి కలగజేస్తున్నాయి. నరసింహ స్వామికి రంగనాథ స్వామి వారు నూతన వస్త్రాలు బహుకరించారు. నరసింహస్వామి గతం గత మహర్లాభం అనుకుని అవసరాల్లో గొంతులు ధరించిన తర్వాత తన సింగారాలు ఎలా ఉంటాయంటూ ఉంటే నరసింహస్వామి వారి యొక్క శ్రీదేవి అమ్మవారు